الحمد لله رب العالمين وبه نستعين. باب هل يقال رمضان أو شهر رمضان ومن راى كله واسيا. وقال النبي صلى الله عليه وسلم من صام رمضان أيضا وقال لا تقدموا رمضان. حدثنا قتيبة حدثنا إسماعيل بن جعفر عن أبي سهيل عن أبي هريرة رضي الله تعالى عنه أن النبي صلى الله عليه وسلم قال إذا جاء رمضان فتحت أبواب الجنة. وأيضا الحديث الثاني إذا دخل رمضان فتحت أبواب السماء وغلقت أبواب جهنم وسلسلة الشياطين. وحديث الثالث باب رؤية الهلال. حدثنا يحيى بن بكير حدثنا الليث عن عقيل عن ابن شهاب أخبرني سالم أن ابن عمر قال سمعت رسول الله صلى الله عليه وسلم يقول إذا رأيتموه فصوموا وإذا رأيتموه فافطروا فإن غم عليكم فاقدروا له. وقال غيره عن الليث حدثني عقيل ويونس لهلال رمضان. هذا ثلاثة أحاديث. Allah subhanahu wa ta'ala మనందరికీ సలాతుల్ ఇషా స్వీకరించుగాక. ఆమీన్. సోదరులారా, సహీ బుఖారీ కితాబు సౌమ్ నుండి 3 హదీసులు. మొదటి హదీస్ 1898, రెండవది 3వది వరుసగా. ఇందులో ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తెలియజేస్తున్నారు, హల్ యుకాలు రమజాను ఔ షహరు రమజాన్. కొంతమంది వ్యాఖ్యాతల మధ్య రమజాన్ షహర రమజాన్ ఈ రెండులో ఏది సరైనది? రమజాన్ మరియు షహరు రమజాన్ ఏది సరైనది? షహర్ అంటే నెల. రమజాన్ అని పిలవచ్చా ఆ నెలని? అదేవిధంగా రమజాన్ నెల అని పిలవాలా? ఇందులో వ్యాఖ్యాతల మధ్య కొన్ని జైఫ్ హదీసులు ఉన్నాయి. ఆ జైఫ్ హదీస్ని ఖండిస్తూ ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు అంటున్నారు, ఏదైతే ప్రజల ముందు జైఫ్ హదీసులు ఉంటాయో వాటిని ఖండిస్తారు ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు. ఎందుకంటే సహీ హదీస్, ప్రతి హదీస్ ప్రామాణికమైంది. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు పరిచయం చేసేటువంటి ప్రతి హదీస్ కూడా ప్రామాణికమైంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా అన్నారు, వఖాల నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మన్ సామ రమదాన్, ఎవరైతే రమదాన్లో ఉపవాసాలు ఉంటారో అన్నారు. అంటే ఇక్కడ రమజాన్ అనే పొడి మాట తీసుకున్నారా లేదా? షహర్ అనే మాట యాడ్ చేయలేదు కదా. అర్థమైందా? షహర్ అంటే నెల అండి. రమదాన్ షహర రమదాన్ రెండిట్లో ఏది సరైనది? కొంతమంది అది రమజాన్ అనకూడదు, రమజాన్ అనేది అల్లా యొక్క నామాల్లో ఒక నామం కాబట్టి అలా అనకూడదు అని అనే వారి మాటలను ఖండిస్తూ ఈ హదీస్ తీసుకొచ్చారు ఇమాం బుఖారీ 1898. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా అనేక సార్లు వారి జీవితంలో మన్ సామ రమదాన్ అని వ్యాఖ్యానించారు. అలాగే లా తుకద్దము రమదాన్, రంజాన్ కంటే ముందు ఉపవాసాలు, అంటే రంజాన్ కంటే ముందు 1-2 రోజుల ముందు ఉపవాసాలు ఉంటారు కదా, అవి హరాం అని, అవి ఉండకూడదని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినటువంటి హదీస్ని ఇక్కడ ఇమాం బుఖారీ తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఇజా దఖల రమదాను ఫుతిహత్ అబ్వాబు సమాయి వగుల్లిఖత్ అబ్వాబు జహన్నమ వసుల్సిలత్ షయాతీన్. ఇది హదీస్ నంబర్ 1899. ఈ హదీస్లో ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు, ఇదా దఖల రమదాన్, ఒకవేళ రమజాన్లో ప్రవేశిస్తే, రమజాన్ ఎప్పుడైతే షాబాన్ తర్వాత, షాబాన్ 29 తర్వాత, కొన్నిసార్లు షాబాన్ 30 తర్వాత రమజాన్ ఎప్పుడైతే ప్రవేశమవుతుందో ఫుతిహత్ అబ్వాబు సమా,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆకాశ హర్మ్యాల పైన ఎన్ని ద్వారాలు ఉన్నాయో అవి మొత్తము తెరవబడతాయి. వగుల్లిఖత బాబు జహన్నమ, అదేవిధంగా నరకం యొక్క ద్వారాలను మూసివేయడం జరుగుతుంది. అదేవిధంగా వసుల్సిలతి షయాతీన్, శైతానుకు బేడీలు వేయడం జరుగుతుంది. మూడు ప్రత్యేకతల రంగాలు. ఒకటి ఏంటి? ఆకాశ హర్మ్యాల ద్వారాలన్నీ తెరవబడడం జరుగుతుంది, నరకం యొక్క ద్వారాలను మూసివేయడం జరుగుతుంది, శైతానుకు బేడీలు వేయడం జరుగుతుంది. ఇది హదీస్ 1899. ఆ తర్వాత హదీస్ నంబర్ 1900 బాబు రూయతుల్ హిలాల్. హిలాల్ అంటే నెలవంక, కమర్ అంటే చూడండి, హిలాల్ అంటే నెలవంక, కమర్ అంటే చంద్రుడు. అదేవిధంగా 14వ రాత్రి మళ్ళీ బదర్ అవుతాడు. 3 పేర్లు: నెలవంక, చంద్రుడు, తర్వాత పౌర్ణమి చంద్రుడు. ఈ విధంగా మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే ఇక్కడ ఇజా రాయతుముహు ఫసుము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇజా రాయతుముహు ఫసుము, ఒకవేళ మీరు రమజాన్ యొక్క నెలవంకను చూస్తే మీరేం చేయాలి? సహరీ చేయాలి, మీరు ఉపవాసం ఉండాలి. వైజా రాయతుముహు ఫఫ్తిరు, అదేవిధంగా షవ్వాల్ యొక్క నెలవంక చూస్తే మీరేం చేయాలి? ఫఫ్తిరు, రోజాని విడిచిపెట్టాలి. ఫైన్ గుమ్మా అలైకుం ఫఖ్దురు లహు. ఫైన్ గుమ్మా అంటే ఆకాశం మేఘావృతమైనప్పుడు నీలి మేఘాల చాటున నెలవంక కనిపించినప్పుడు ఏం చేయాలి? ఆకాశం నిర్మలంగా ఉంటే నెలవంక కనిపిస్తుంది. ఒకవేళ దట్టమైన మేఘాలు కమ్ముకొని ఉన్నప్పుడు నెలవంక మీకు కనిపించకపోతే ఏం చేయాలి? మొత్తం 29 ఉపవాసాలు ఉంచిన తర్వాత 29వ రాత్రి నెలవంక కోసం ప్రయత్నం చేయాలి. ఒకవేళ కనిపిస్తుంది అని చెప్పేసి, లేదు కనిపించలేదు, మేఘాలు అడ్డం ఉన్నాయనుకుంటే 30 రోజులు పూర్తి చేసుకోండి, 31వ రోజు ఈదుల్ ఫితర్ చేసుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతున్నారు. అదే విషయాన్ని ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు ఈ 1900 హదీస్ నంబర్ 1900గా తీసుకుని వచ్చారు. ఈ 3 హదీసుల సారాంశం ఇన్షాల్లా మనకు అర్థమైంది కదా. సరే, నెలవంకను చూసిన తర్వాత ఏం దువా చదవాలి తెలుసా ఎవరికైనా? నెలవంకను చూసిన తర్వాత ఏం దువా చదవాలి తెలియదు కదా. తెలియని వారికి తెలియపరచడం ముఖ్యమా కదా. ఇన్షాల్లా ఇక్కడ రాయడం జరుగుతుంది. మహా అయితే 4 రోజుల వ్యవధి మన దగ్గర ఉంది. ఇన్షాల్లా ఒక్క దువా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం ప్రకారంగా ఒక దువా నెలవంకను చూసిన తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం దువా చదివేవారు? తిర్మిజీ షరీఫ్లోని ఇమాం తిర్మిజీ రహ్మతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చినటువంటి హదీస్ ఇన్షాల్లా ఇక్కడ ఇప్పుడే ఇన్షాల్లా నోట్ చేయడం జరుగుతుంది. ఇన్షాల్లా రేపటి నుండి నెలవంక కనిపించే వరకు, అంటే బుధవారం సాయంత్రం వరకు ఇన్షాల్లా మనకు టైం ఉంది. ఆ దువాని ఇన్షాల్లా మనం బట్టి పడదాం. ఇన్షాల్లా బట్టి పట్టడం ద్వారా ఇన్షాల్లా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్షాల్లా ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా ఖురాన్ హదీస్ ప్రకారంగా చేయాలి. గతంలో మనం ఏదో కోల్పోయాం. ఇన్షాల్లా ఇక ప్రతిదీ కూడా రమజాన్ నెల మొత్తం ఇన్షాల్లా మనం ఆస్వాదించాలి. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా పూర్తి ఆరోగ్యంతో రంజాన్ మాసాన్ని ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానకల్లాహు వ బిహమ్దిహి అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత